హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఈజీగా అరిసెలు ఎలా చేయడమో చూపిస్తాను. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా ఈజీగా వస్తుంది. ఇది చాలా టేస్టీ కూడా. ఈవినింగ్ స్నాక్స్కి అయితే పర్ఫెక్ట్. 2 గ్లాస్ బియ్యం తీసుకున్నాం. నైట్ నీట్గా వాష్ చేసి నానబెట్టేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా కొద్దిసేపు ఆరబెట్టి మిక్సీకి పెట్టేసుకోవాలా. మిక్సీకి పెట్టి వీడియోలో చూపించిన విధానంగా చేసుకోండి. జల్లెడ పెట్టేసేయండి. ఇక ఈ గ్లాస్ తీసుకున్నాం. దీంతో 2 కప్స్ వేసాను బియ్యాన్ని. 2 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ బెల్లం వేస్తున్నాము. దీనికి కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసి ఉడికించండి. చూసారు కదా, చిన్న గ్లాస్తో వేస్తున్నాం. స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా నీట్గా వస్తాయి. సో బియ్యం పిండి ఇక్కడ పెట్టేసాం. ఇక్కడ బెల్లం ఉడికిస్తున్నా. ఫస్ట్ టైం నా ఛానల్ అయితే చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నీట్గా ఉడికిపోయింది. ఇలా ఉడగొట్టి ఇంకో గిన్నెలో తీసుకున్నాము. సో దీన్ని మరీ ఉడికించండి. పాకం వచ్చే వరకు ఉడికించాలి. చూడండి, ఇలా వాటర్ తీసుకొని మనం ఉడికించిన బెల్లాన్ని వేస్తే ఇలా నీట్గా మనకు షేప్లో రావాలి. అంతసేపు ఉడికించాలి. ఇక్కడ చూపిస్తున్నాం చూడండి. సో ఇక్కడ చూడండి, వేసాము. మనకు నీట్గా షేప్లో వస్తుంది. ఇక్కడ అమ్మ చూపిస్తున్నారు కదా, సో ఆ విధంగా మనము తీసుకోవాలి. వచ్చేసింది. సో ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేయొచ్చు. మనము స్టవ్ ఆఫ్ చేశాక బియ్యం పిండి కొంచెం కొంచెంగా వేస్తూ మీకు బాగా మిక్స్ చేసేయండి. ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేయండి. ఒకవేళ బియ్యం పిండి ఎక్కువగా అనిపిస్తే అలాగే పెట్టేసుకోండి. వేసి బాగా మిక్స్ చేసేయండి. చూడండి, వీడియోలో చూపించిన విధానంగా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసేయండి. ఈ కన్సిస్టెన్సీ ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఒక స్పూన్ అంతా మైదా వేస్తున్నాం. కొంచెం సోడా అవి కూడా వేసి బాగా కలిపేసేయండి. మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ ఎక్కువగా అనిపిస్తే కొంచెం పిండి యాడ్ చేసుకోండి. మైదా, బియ్యం పిండి ఏది ఉంటే అది. కొంచెం నూనె వేసి, నూనె కానీ నెయ్యి కానీ గీ సో వేసి బాగా కలిపేసి ఇంకా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ప్రాసెస్ని. సో డీప్ ఫ్రైకి నూనె పెట్టాం. ఇక్కడ మనకు కొంచెం గట్టిగా అనిపిస్తే అమ్మ కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసి ఇలా సాఫ్ట్గా బాల్స్ చేసి పెట్టుకోండి. చూడండి, ఇలా పేపర్ మీద జస్ట్ మనం ఫింగర్స్తో ప్రెస్ చేయండి. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ చిన్న చిన్నవే చేస్తున్నాం. సో దాని మీద గసగసాలు వేస్తున్నాం. కొంచెం వేసి మీడియం ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేసేయండి. అటు ఇటు 2 సైడ్స్ బాగా వేయించుకోండి. చాలా ఈజీ, కష్టం ఏం లేదు. సో నూనె ఎక్కువగా ఉంటుంది కదా, ఇలా ప్రెస్ చేసేయండి. స్పూన్తో కానీ ఇలాంటిది ఉంటే దీంతో కానీ ప్రెస్ చేసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.